కడప జిల్లాలో ఓ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక తన ఇంటికి సమీపంలోనే ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసిన నిందితులు దాన్ని చూపించి బెదిరించారు. ఆ వీడియోను అందరికీ చూపిస్తామని ఆ బాధిత బాలికను భయపెట్టి లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఉదయ్ కిరణ్ కీలక వ్యక్తి కాగా మరొకరు మైనర్. వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడగా వాళ్లకు తోడుగా వెళ్లిన మరో బాలుడు సైతం ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇన్నాళ్లు బయటకు చెప్పడానికి భయపడిన బాలిక ఎట్టకేలకు విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక తండ్రి కడపలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.